నమస్కారం. విశ్వాన్ని రక్షించే స్థితికారకుడు శ్రీమహావిష్ణువు. కఠినమైన రాక్షసులను సైతం చిరునవ్వుతో సంహరించే ఆ పరమాత్ముడు ఒక సందర్భంలో సాక్షాత్తు ఆదిశక్తి ముందు కన్నీరు కార్చారు. సృష్టికర్త అయిన బ్రహ్మ, రక్షకుడైన విష్ణువు ఇద్దరూ ఆ జగన్మాత మహిమను చూసి పరవశించిపోయారు. అసలు విష్ణుమూర్తి ఎందుకు ఏడ్చాడు? ఆ వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం సృష్టి ఆరంభంలో విష్ణుమూర్తి చెవి మురికి నుండి మధువు, కైటభుడు అనే ఇద్దరు భయంకరమైన రాక్షసులు పుట్టారు. వారు బ్రహ్మదేవుణ్ణి చంపడానికి ప్రయత్నించినప్పుడు మహావిష్ణువు వారితో 5000 సంవత్సరాల పాటు హోరాహోరీగా యుద్ధం చేశారు. కాని వారిని ఓడించడం సాధ్యం కాలేదు. అప్పుడు విష్ణుమూర్తికి ఒక విషయం అర్థమైంది. ఆ రాక్షసులలో ఉన్న బలం సాక్షాత్తు మహామాయ లేదా ఆదిశక్తి ఇచ్చిన వరమే అని. ఆ దేవి అనుమతి లేనిదే వారిని చంపడం అసాధ్యమని గ్రహించిన విష్ణుమూర్తి యుద్ధరంగంలోనే ఆ జగన్మాతను ప్రార్థించడం మొదలుపెట్టారు. విష్ణుమూర్తి భక్తికి మెచ్చి దేవి ఆకాశంలో కోట్లాది సూర్యుల ప్రకాశంతో ప్రత్యక్షమైంది. ఆ దేవి యొక్క అనంతమైన విశ్వరూపాన్ని, సృష్టి, స్థితి, లయలన్నీ ఆమెలోనే దాగి ఉన్నాయని చూసిన మహావిష్ణువు భక్తిపారవస్యంతో మునిగిపోయారు. అమ్మా, నీ లీలలు అగమ్యగోచరం, నీవే సర్వస్వము అంటూ ఆయన కళ్లనుండి ఆనందబాషపాలు, కన్నీళ్లు రాలాయి. ఆ కన్నీరు దుఃఖంతో వచ్చినది కాదు, అది సంపూర్ణ శరణాగతితో, భక్తితో వచ్చిన ఆనందబాష్పాలు. విష్ణుమూర్తి కన్నీటిని చూసిన దేవి ప్రసన్నురాలై మధుకైటభులను మోహంలో పడేసి విష్ణువు చేతిలో వారు అంతమయ్యేలా మార్గం చూపించింది. త్రిమూర్తులైనా సరే ఆ మూలప్రకృతి అయిన అమ్మవారి స్వరూపాలే అని ఈ కథ నిరూపిస్తుంది. దేవీ భాగవతంలోని ఈ అద్భుత ఘట్టం మీకు నచ్చితే లైక్ చెయ్యండి, కామెంట్లో జై జగదంబ అని టైప్ చెయ్యండి. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విశేషాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.